కులమతాలకు అతీతంగా రంజాన్ వేడుకలు జరిగాయి. రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకొని మైనార్టీ ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ముస్లింలంతా ఒకేసారి పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దల సందేశాలను వింటూ అల్లా అనుగ్రహం కొరకు ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సందడిగా సాగిన రంజాన్ వేడుకలు. లుక్ మారింది, స్టైలు మారింది, డ్రెస్అప్ మారింది. అత్తరు పూసుకుని తలపై టోపీ ధరించి భుజాలపై ముంజార ధరించి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ కంటోన్మెంట్లో సందడి చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని 2వ వార్డులో ముస్లిం మైనార్టీ నాయకులు అందించిన ఆహ్వానానికి తరలి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఉపవాస దీక్షలను ముగించి రంజాన్ వేడుకలను జరుపుకుంటున్న ముస్లింలకు మన్నె క్రిషాంక్ శుభాకాంక్షలు తెలిపారు. 2వ వార్డు రసూల్పురాలో పలువురు మైనార్టీ నాయకులను కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిషాంక్కు ఘనంగా స్వాగతం పలుకుతూ సన్మానాలతో అభినందనలు తెలుపుతూ ఆయనపై ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. కులమతాలకు అతీతంగా రంజాన్ పండుగ వేడుకలను కలిసికట్టుగా నిర్వహించుకోవడం పట్ల క్రిషాంక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు నివేదిత మైనార్టీ ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమ్మద్ ఆలీని నివేదిత సోమవారం కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ వేడుకలను ప్రతి ఒక్క ముస్లిం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కంటోన్మెంట్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలను నివేదిత తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన నివేదిత మైనార్టీ నాయకులను కలుస్తూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సుడిగాలి పర్యటించారు. కార్ఖానా రెజిమెంటల్ బజార్లో పలువురు మైనార్టీ ముస్లింలను నివేదిత కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 6వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు దీనాథ్ యాదవ్, మైనార్టీ నాయకుడు అత్తర్బాయ్, గజల గోపాల్ కిరణ్ తదితరులు నివేదిత వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికి వెళ్లి మరీ ముస్లిం నాయకులను కలుస్తూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారిని సన్మానించి తన ప్రత్యేకతను బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గజ్జల నగేష్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందడంతో ప్రతి ఇంటికి వెళ్లి వారు అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. రంజాన్ ను పురస్కరించుకుని కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి, 2వ వార్డు రసూల్పురాలో, 3వ వార్డు కార్ఖానా తదితర ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలుస్తూ రంజాన్ శుభాకాంక్షలను గజ్జల నాగేష్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ వేడుకలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందరూ కలిసిమెలిసి ఉంటూ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంటుందని గజ్జల నాగేష్ అన్నారు. కంటోన్మెంట్ ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు గజ్జల నాగేష్ కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీ ముస్లిం నాయకుడు గెటప్ లో కంటోన్మెంట్ పర్యటిస్తూ ఆహ్వానం అందిన చోటికల్లా వెళ్లి వారితో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ నేత అందరివాడు. ఏ పండగొచ్చినా అందరితో కలిసిపోయి శుభాకాంక్షలు తెలిపే తత్వం ఆయనది. కులమతాలు కాదు, మనమంతా మనుషులమంటూ ముందుకు సాగే స్వభావం ఆయనది కాగా, రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మత ప్రార్థనలో సైతం పాల్గొని వారి అభినందనలు అందుకున్నారు. మైనార్టీలతో కలిసి అల్లా అందరినీ చల్లగా చూడాలంటూ ఆయన వేడుకోగా ఆలింగనం చేసుకుని అందరికీ తన వద్దగా రంజాన్ శుభాకాంక్షలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి చివరి రోజున ప్రార్థన అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ షీర్ కుర్మాతో పాటు పలు వంటకాలు అందిస్తుంటారు. అందరూ ఒకే చోట చేరి మస్జిద్ లో ప్రత్యేక ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు నిర్వహించుకుంటారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రామ్ గోపాల్పేట డివిజన్లోని జామియా మసీద్ లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ముస్లింలు పెద్ద ఎత్తున ఈ ప్రార్థనలో పాల్గొనగా స్థానిక ఎమ్మెల్యేగా వారికి అన్ని వేళలా అందుబాటులో ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అల్లాను ప్రార్థించారు. ప్రార్థనలు పూర్తయిన అనంతరం వారి మత పెద్దలను శాలువా కప్పి సన్మానించడంతో పాటు వారి అభినందనలు అందుకుంటూ అందరినీ ఆలింగనం చేసుకుని రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆయనకే పరిచయస్తులు కాగా ఆయనను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేయగా అందరినీ ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తలసాని వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ దంపతులు, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, మస్జిద్ ప్రెసిడెంట్ మహమ్మద్ వాజిద్ సెట్, సెక్రటరీ మహమ్మద్ మసీసాబ్, సాదిక్ భాయ్, రైమాన్, లతీఫ్, అబ్బులతో పాటు పలువురు పాల్గొన్నారు. తప్పకుండా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దాన్ని ప్రార్థిస్తూ తప్పకుండా మా ద్వారా వీలైనంత వరకు సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఫిర్ ఏక్ బార్ ఈద్ ముబారక్.
బోనాలైనా, రంజాన్ అయినా, గురుద్వారాలో పండుగలైనా ఎవరికి ఏ పండుగ వచ్చినా అందరితో కలిసికట్టుగా పండుగలోని పాల్గొనే తత్వం గల నేత తలసాని కాగా, కులం మతం ప్రధానం కాదు, అందరం మనుషులమే అంటూ ముందుకు సాగుతుండడం విశేషం. వాహనం కాస్త గతి తప్పిందో మీరు ఆసుపత్రి పాలు కావాల్సిందే. పాదాచారులు చూసుకోకుండా అడుగు వేశారు, ఇక అంబులెన్స్ రావాల్సిందే. అక్కడ పైకి చూడటానికి అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ అడుగు వేస్తే కాదు తెలియదు అది ఎంత ప్రమాదమో. నడి రోడ్డును ఆనుకొని రెండు వైపులా ప్రమాదం పొంచి ఉన్నా అక్కడ మాత్రం పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రోజువారీగా రాకపోకలు సారించే వారికి ఆ ప్రమాదంను పసిగట్టగలిగిన కొత్త వారు మాత్రం ఒక్కసారిగా ఎదురుపడగానే అమ్మో అంటూ బ్రేక్ వేసేస్తున్నారు. ఏంటి అక్కడ ఈ పరిస్థితి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ 1వ వార్డ్ న్యూ సిటీ కాలనీలో ప్రధాన రోడ్డు పరిస్థితి ఇది. అసలే రోడ్డు అంతంత మాత్రం అంటే ఇప్పుడు రోడ్డుకు అవతలి వైపు ఉన్న నాలాలు ఎవరైనా వస్తారా అంటూ ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంది పరిస్థితి. ఆ ప్రాంతానికి చుట్టూ మహానేతలు ఉన్న ఆ ప్రమాదకర స్థితిని మాత్రం మార్చలేకపోతుండగా కాస్త ఆదమర్చిన మీరు ఆ ఆసుపత్రి పాలు కాక తప్పదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక అసలు విషయానికి వస్తే న్యూ సిటీ కాలనీలో మూల మలుపు వద్ద నాలాపై కప్పులు పరిస్థితిది. మూల మలుపు కావడంతో మరో వాహనం ఎదురుపడితే చాలు వారు ఆ పైకప్పు మీద నుంచి వెళ్లవలసిన పరిస్థితి కాగా, కొన్ని వాహనాలు అలా ప్రయాణాలు సాగించడంతో ఉన్న నాలపై కప్పు కాస్త తునాతునకలైపోయింది. దీంతో ప్రమాదం బారిన పడకుండా ప్రస్తుతానికి రాళ్లు అడ్డుపెట్టినా వాహనంలో కూర్చున్న వారికి అది అర్థం కాక అలానే వెళ్ళిపోతుండడంతో నాలాపై కప్పు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. దానికి తోడు పాదాచారులు అటుగా వెళ్లే సమయంలో అడుగు వేస్తేనే లోపలికి వెళ్లిపోయే పరిస్థితి ఉండగా, ఇక రెండో వైపున మేము ఓపెన్ రెడీ అంటూ ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రమాదం అన్ని సమయాల్లోనూ పొంచి ఉండగా చిన్నారులు పెద్దలు దానిపై కాలి వేస్తే పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సమస్య చూడ్డానికి చిన్నదిగా కనిపించినా తేడాలొస్తే మాత్రం ఆసుపత్రి బెడ్ ఎక్కించేలా పరిస్థితి ఉండగా, నాలపై కప్పుల విషయంలో కాస్త దృష్టి పెట్టి వాటిపై నూతనంగా బిల్లలు వేయడమా లేక రక్షణ చర్యలు చేపట్టడమా ఏదో ఒకటి చేసి పరిస్థితి మార్చాలని స్థానికులు కోరుకుంటున్నారు. మహిళా కార్పొరేటర్ చలించిపోయారు. 4 కూతుర్ల బాధ్యతను చూసుకుంటున్న తల్లికి వచ్చిన జబ్బును చూసి చలించిపోయారు. ఇన్నాళ్లు ఉన్న కాస్త పరిచయంతో విషయం తెలుసుకున్న కార్పొరేటర్ తన ముందుగా ప్రయత్నం చేసి వైద్యులతో మాట్లాడడంతో పాటు తన సొంతంగా 50,000 రూపాయలు ఇచ్చి వీలైనంతగా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానంటూ హామీ ఇచ్చారు. మౌంటా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన రేణుక బేగంపేట సర్కిల్ జీహెచ్ఎంసీలో యూసీడీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో పరీక్షలు చేయించుకోగా ప్రాంక్రియాటిక్ క్యాన్సర్ గా వైద్యులు గుర్తించారు. అసలే 4 ఆడపిల్లల పోషణ చూసుకునే రేణుక డబ్బులు లేకపోవడం, దానికి తోడు బసవతారకం ఆసుపత్రిలో కూడా అడ్మిషన్ దొరకకపోవడం విధి వక్రించింది అన్న రకంగా పరిస్థితి మారింది. ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా 5 లక్షల రూపాయల ప్యాకేజీ అయితే సరేనంటూ వారు తేల్చడంతో ఇక అడ్మిట్ కాక తప్పలేదు. ఈ తరుణంలో విషయం ఆర్పిల ద్వారా కార్పొరేటర్ కొంత దీపికా నర్స్ దృష్టికి రావడంతో వెంటనే తన వంతుగా రేణుకాను కలిసి 50,000 రూపాయలు అందించడంతో పాటు ఆర్పిలంతా కలిసి 15,000 రూపాయల సహాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వీలైనంతగా సహకారం అందించేందుకు కృషి చేస్తామంటూ రేణుక కుటుంబానికి హామీ ఇచ్చారు. డివిజన్ లో ఆర్పీలు శరణ్య, శీల, జయంతి, లావణ్యతో పాటు పలువురు తమ వంతు సహాయాన్ని అందించారు. ఉగాది శుభదినంను పురస్కరించుకొని ఆదివారం కూడా కలిసి రావడంతో యుగ ఆరంభే జాంబవ జయంతిగా ఆది జాంబవుడి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ టీఎన్ వంశీతిలక్ మలీశ్వరి దంపతులు నిర్వహించారు. 11వ శతాబ్దం నాటి ఆలయంలో తన టీం సభ్యులతో పాటు అక్కడ స్థానికులతో కలిసి జాంబవ జయంతి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కొలన్పాక సమీపంలో మాదిగ సత్రంలో జంబవంతుని ఆలయంలో ఈ కార్యక్రమాలను శ్రీకారం చుట్టగా టీఎన్ వంశీతిలక్ మహేశ్వరి దంపతుల ఆహ్వానంతో పెద్ద ఎత్తున భక్తులు వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా గణపతి పూజతో మొదలుపెట్టి నవగ్రహ పూజ, శివపార్వతుడికి పూజలతో పాటు పలు రకాల హోమాలను పూర్తి చేసి జంబవతునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అభిషేకాలను కూడా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను కొనసాగించారు. జంబవతుని గుడిలో ఈ కార్యక్రమాలను కొనసాగించగా అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో వెంకట నరసయ్య, జయరాం, చక్రపణి, సాయి కుమార్, శ్రీకాంత్ రెడ్డిలు తమ వంతు సహకారంగా నిలవగా కంటోన్మెంట్ నాయకులు అత్తిలి ఆనంద్, సునీల్, హరి, జగన్, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. జాంబవ హోమం కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా రచింపబడినటువంటి ఆది జాంబవ అష్టోత్తరం,
ఆది జాంబవ శతనామావళి, అట్లాగే ఆది జాంబవ హోమం, వీళ్ళని అన్నిటినీ శ్రద్ధతో అందరం కలిసి కొంతమంది ఒక 50 మందిని పిలిచాం కనీసం. కానీ భోజనాలు, ప్రసాద, తీర్థాలు కూడా ఏర్పాటు చేశాం. కొందరు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, చరిత్రలు నిలిచిపోతారు. అన్ని ప్రాంతాల కలయిక తమ కంటోన్మెంట్ అని, తమ కంటోన్మెంట్లో వివిధ రాష్ట్రాల వారు 100 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడడంతో పాటు అందరితో కలిసిపోయి తమలో ఒకరిగా ముందుకు సాగుతున్నారంటూ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలో జయలక్ష్మి గార్డెన్స్ లో ప్రత్యేకంగా రాజస్థాన్ దివాస్ వేడుకలను నగరంలోని రాజస్థానీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అతిథులుగా రాజస్థాన్ కు చెందిన మంత్రులు శ్రీ గౌతమ్ కుమార్ దాకే, కేకే విషోనితో పాటు పలువురు పాల్గొన్నారు. రాజస్థాన్ దివాస్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలకు స్థానిక నామినేటెడ్ సభ్యురాలిగా ఉన్న భానుకకు స్వాగతం పలకగా వారి ఆహ్వానంతో వేడుకలో పాల్గొనడంతో పాటు అతిథిగా విచ్చేసిన మంత్రులను ఘనంగా సన్మానించారు. తమ ప్రాంతం అన్ని కుల మతాల కలయిక అని, ఇక్కడ మార్వాడీలు, రాజస్థానీలు, జైన్లతో పాటు పలు మతాల వారు ఏళ్ల నాటి క్రితం వచ్చి స్థిరపడి వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారని, వారికి తమ ప్రాంతం వారిగా చూసుకుంటూ సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు భానుక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. అందరు నేతలకు బలగం ఉండటం కామన్, కానీ ఆ నేతకు మాత్రం మైనార్టీలు ఎల్లప్పుడూ తోడు ఉండగా ఏ పార్టీలో ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, జంపన్న అన్నదే ముఖ్యమంటూ అన్ని వేళలా ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. వారి పండగ వస్తే చాలు మసీద్లు, ప్రార్థనా మందిరాల వద్ద శుభ్రపరిపించి వారికి సౌకర్యాలు కల్పించడంతో జంపన్న ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుండగా రంజాన్ ను పురస్కరించుకుని వారి ప్రత్యేక ప్రార్థనలు పూర్తి కాగానే ఇక వారిని ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ పెన్షన్ లైన్, ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలో వందలాది మంది ముస్లింలు పాల్గొనగా వారి ప్రార్థనలు ముగిసిన అనంతరం వారిని కలిసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంచారపురి కాలనీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజమత్ హుసేన్, రిజ్వాన్ హుసేన్, ఇమ్రాన్ హుసేన్ నివాసంలో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు తన టీం సభ్యులందరికీ షీర్ కుర్మాను తినిపించి ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా కులమతాల్లో పట్టింపు లేకుండా అందరినీ భాగస్వాములు చేయడంపై జంపన్న సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పండరి, మోహన్, అరుణ్ యాదవ్, షకీబ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గురు శిష్యులు ఒకటయ్యారు. నాడు తెలంగాణ ఉద్యమంలో గురువుతో కలిసి ఉద్యమం చేసిన శిష్యుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు నివాసానికి వచ్చిన రాజకీయ గురువును సన్మానాలతో ముంచెత్తి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండి యాసిన్, అబ్బులు ప్రాణ స్నేహితులు. తెలంగాణ ఉద్యమం సమయంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా కొనసాగిన గజ్జల నగేష్ తో కలిసి ఎండి యాసిన్, అబ్బులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడిగా వారికి మంచి గుర్తింపును తీసుకురావడంలో గజ్జల నగేష్ ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. దీంతో ఎండి యాసిన్, అబ్బులు సైతం గజ్జల నగేష్ ను ఎంతో గౌరవిస్తూ ఏ కార్యక్రమాలున్నా ముందు వరుసలో ఉంటూ ఆయన ప్రియ శిష్యులుగా కొనసాగారు. 2వ వార్డు నుండి బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న ఎండి యాసిన్ పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. యాసిన్ మిత్రుడు అబ్బు సహకారంతో యాసిన్ మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. రంజాన్ సందర్భంగా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ రసూల్పురాలోని అబ్బు నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. మైనార్టీ నాయకుడిగా తలపై టోపీ, భుజాలపై టవల్ ధరించి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ గజల నగేష్ చేసిన సందడి అంతా ఇంత కాదు. తన రాజకీయ గురువు తమను ఆశీర్వదించేందుకు రావడంతో ఎండి యాసిన్, అబ్బులు గజల నగేష్ ను ఘనంగా సత్కరించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమైన యాసిన్ కు తన సహాయ సహకారాలు గిలవెలలా ఉంటాయని గజల నగేష్ తెలిపారు. తన శిష్యులతో కలిసి షీర్ కుర్మా తింటూ వారితో భోజనం చేసి రంజాన్ పండుగ వేడుకలను గజల నగేష్ ఘనంగా నిర్వహించుకున్నారు. మైనార్టీ ముస్లిం నాయకులతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జోకుల మహేశ్వర్ రెడ్డి బిజీగా మారారు. దర్గా వద్ద ముస్లిం మత పెద్దలు కలిసి రంజాన్ శుభాకాంక్షలు జోకుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వార్డు మైనార్టీ అధ్యక్షుడితో కలిసి మత పెద్దలకు రంజాన్ శుభాకాంక్షలు జోకుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రంజాన్ ను పురస్కరించుకుని బోయిన్పల్లి, కడక్పుర పెన్షన్ లైన్లో వార్డు ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు జోకుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రంజాన్ ను పురస్కరించుకుని బోయిన్పల్లిలోని ముస్లిం మైనార్టీ నాయకులను కలిసి శుభాకాంక్షలను సీనియర్ నాయకుడు ముప్పిడి మాదికార్ తెలిపారు. అమీర్దీన్, దిల్దార్, ముక్తార్, కాజా ముత్తుద్దీన్, ఔమైర్ లను కలిసి రంజాన్ శుభాకాంక్షలను ముప్పిడి మాదికార్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్ మైనార్టీ నాయకుడిగా మారారు.
తెల్లటి దుస్తులు ధరించి తలపై టోపీ పెట్టి ముస్లిం మత పెద్దలను కలుస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 8వ వార్డు రిసాలా బజార్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో లోకనాథం పాల్గొన్నారు. మైనార్టీ ముస్లింలను ఒక్కొక్కరిగా కలుస్తూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం 8వ వార్డులో రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని లోకనాథం అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రవికుమార్, చంద్రకుమార్, శివ, సురేష్, ఇక్బాల్ భాయ్, ఇమ్రాన్, షకీల్, వాహిబ్, సల్మాన్, అమీన్ తదితరులు పాల్గొన్నారు. తన అనుచరులను వెంటబెట్టుకుని మైనార్టీ నాయకులు అందించిన ఆహ్వానాలన్నింటికీ హాజరవుతూ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ 2వ వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. మైనార్టీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన శ్రీలంక బస్తీ, రసూల్పురాలో మైనార్టీ నాయకులను కలిసి రంజాన్ శుభాకాంక్షలను టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. సీనియర్ నాయకులు బాహెబ్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలను టిఎన్ శ్రీనివాస్ టీం సభ్యులు తెలియజేశారు. తలపై టోపీ ధరించి మైనార్టీ నాయకుడు వేషధారణలో వాహెబ్ నివాసం వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వాహెబ్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. వారితో షీర్ కుర్మాను స్వీకరించి భోజనాలను చేశారు. సంవత్సరంలో ఒక్కరోజు జరిగే రంజాన్ వేడుకల్లో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ధనరాజ్, దేవరాజ్, అమ్జద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్జీఎఫ్ టీం సభ్యులు కాజా నివాసంలో జరిగిన రంజాన్ పండుగ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కాజాకు శుభాకాంక్షలు తెలిపారు. తాడ్బందిలో తమ నివాసం వద్ద కాజా ఆధ్వర్యంలో రంజాన్ పండుగ వేడుకలను జరిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించడంతో పార్టీ శ్రేణులు కాజా నివాసానికి వెళ్లి ఘనంగా సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి షీర్ కుర్మాను అందజేసి రంజాన్ శుభాకాంక్షలను కాజా తెలియజేశారు. కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యుడు విక్కీ, సీనియర్ నాయకులు నరేష్, ప్రతాప్, సాయి, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏ పండుగ వచ్చినా అందరూ కలిసిమెలిసే జరుపుకుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధించుకుని లబ్ధిదారుల కొరకు నిరంతరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ కమిటీ సభ్యులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని కులాల వాళ్ళు డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ తమ ఐకమత్యాన్ని చాటుకుంటూ కంటోన్మెంట్ లోనే సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ వాసులు పలువురు నుండి ప్రశంసలు అందుకున్నారు. రంజాన్ పురస్కరించుకుని రఫీక్ బాయ్, తౌఫీక్ల ఆధ్వర్యంలో పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రఫీక్ బాయ్, తౌఫీక్ బాయ్ల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి వారిని కలిసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథులుగా వచ్చిన నాయకులకు రఫీక్, తౌఫీక్లు ఘనంగా సత్కరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి షీర్ కుర్మా తినిపించి రంజాన్ శుభాకాంక్షలను రఫీక్, తౌఫీక్లు తెలియజేశారు. కాంగ్రెస్ 2వ వార్డు అధ్యక్షుడు శాంసన్ రాజు, కోఆర్డినేటర్ నరేష్ల సారథ్యంలో రఫీక్ బాయ్, తౌఫీక్ల నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీ నాయకుల గెటప్ లో తలపై టోపీ ధరించి భుజాలపై మోజా ధరించి రంజాన్ వేడుకలు పాల్గొన్నారు. అతిథులుగా హాజరైన వారికి ఘనంగా సత్కరించి షీర్ కుర్మా అందజేశారు. 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ వద్ద అందరూ కలిసికట్టుగా పండుగలను జరుపుకుంటూ తమలో ఉన్న ఐకమత్యాన్ని చాటుకోవడం జరుగుతుందని నరేష్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. సీనియర్ నాయకులు బాలరాజు, ఆంజనేయులు, యాదగిరి, వేణు, సాయి, పప్పు, సందీప్, అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసిమెలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొని మైనార్టీ ముస్లింలు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. నూతనంగా ఏర్పడ్డ కమిటీ సారథ్యంలో 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మైనార్టీ నాయకుల నివాసానికి వెళ్లి రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. 2వ వార్డులో అధ్యక్షుడు శాంసన్ రాజు, కోఆర్డినేటర్ నరేష్లు 2వ వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. మహిళా అధ్యక్షురాలు యూసఫ్ బాను నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపి షీర్ కుర్మాను స్వీకరించారు. జిలానీ ఆధ్వర్యంలో 2వ వార్డు ప్రాంతానికి చెందిన పలువురికి షీర్ కుర్మాను పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన కాంగ్రెస్ నాయకులు జిల్లానికి శుభాకాంక్షలు తెలిపి షీర్ కుర్మాను అందజేశారు. మరో సీనియర్ నాయకుడు అజ్గర్ భాయ్ ని కలిసి రంజాన్ శుభాకాంక్షలు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద రఫీక్ భాయ్, తౌఫీక్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ అతిథులుగా హాజరైన వారికి వారు ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనటమే కాదు, పండుగలు వస్తే ఒకరికొకరు కలిసిమెలిసి నిర్వహించుకుంటూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అనే బంధాన్ని చాటి చెప్తున్నారు. రంజాన్ ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ జమీల్ నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ జమీల్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జమీల్ భాయ్ అందించిన షీర్ కుర్మా సేవించి వారితో కలిసి ఆనందోత్సవాల మధ్య రంజాన్ వేడుకలు జరుపుకున్నారు.
కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ స్నేహమేరా జీవితం అన్నట్లుగా ముందుకు సాగటం సంతోషకరమైన విషయమని జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో గజ్వేల్ భరత్ జమీల్తో కలిసికట్టుగా ముందుకు సాగుతుంటారు. కార్ఖానాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న గజ్వేల్ భరత్ ను జమీల్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముబైడ్, ఫైవ్, ముస్తఫా, షాను, జావేద్, అఫ్జల్, మహమూద్, ఆరిఫ్, వసీం, అబ్బాస్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ వచ్చిందంటే వారంతా ఒకే వేదికపై కనిపిస్తుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ముస్లిం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. కంటోన్మెంట్ 8వ వార్డు రిసాలా బజార్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 8వ వార్డులో రంజాన్ వేడుకలు ప్రతి సంవత్సరం స్నేహపూరిత వాతావరణంలో అందరూ జరుపుకోవడం జరుగుతుందని అరవింద్ తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ లో ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా బొల్లారం సీఐ శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజ్ అందజేశారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణం వేడుకల్లో నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాజు, మల్లేష్, సతీష్, గాంధీ, వినోద్, విష్ణు, కన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్నబోయిన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ లో సుడిగాలి పర్యటన చేశారు. డివిజన్ మైనార్టీ ముస్లింలను కలుస్తూ రంజాన్ శుభాకాంక్షలను చిన్నబోయిన సంతోష్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల నాయకుల ఆహ్వానంతో వారి నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారేడుపల్లి రెజిమెంటల్ బజార్ లో నాయకులు అందించిన షీర్ కుర్మాను సేవించారు. ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా నాయకులంతా రంజాన్ వేడుకల్లో కలిసి పాల్గొంటూ తమ ఐకమత్యాన్ని చాటుకోవడం జరుగుతుందన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ మోండా డివిజన్ మైనార్టీ ముస్లిం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ కు చెందిన మైనార్టీ నాయకులు, మైనార్టీ ముస్లిం నాయకులు నరసింహముద్రాజ్ ను కలిసి షీర్ కుర్మాన్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆలింగనం చేసుకుంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలను నరసింహముద్రాజ్ తెలిపారు. బషీర్, ఇమ్రాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో పలువురు మైనార్టీ ముస్లింలను కలిసి బీఆర్ఎస్ యూత్ నాయకుడు టింకు గౌడ్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దర్గాల వద్ద మైనార్టీ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెన్షన్ లైన్ లో పలువురు మైనార్టీ ముస్లింలను కలిసి ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలను టింకు గౌడ్ తెలియజేశారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన చలివేంద్రాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్నతో కలిసి సీఏ లక్ష్మీనారాయణ రెడ్డి ప్రారంభించారు. వాహనదారులు, పాదచారుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని బోయిన్పల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయగా వాహనదారులు, పాదచారుల కోసం ప్రతి ఏటా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాఘవరెడ్డి, కృష్ణమోహన్, ప్రకాష్, నర్సింగ్ యాదవ్, మోహన్ రావు, అర్జున్, నరేంద్ర రామారావు, వర, మధుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన ఎంఎస్ఎల్ఎన్ హెల్త్ కేర్ ఫార్మసీని జంపన్న ప్రారంభించారు. నిరుపేదలకు అందుబాటు ధరలో రాయితీలతో నూతన ఫార్మసీని బోయిన్పల్లిలో అందుబాటులోకి తీసుకురావడంపై జంపన్న సంతోషం వ్యక్తం చేశారు. హెల్త్ ఫార్మసీని ప్రారంభించడంతో పాటు నూతన మెడికల్ షాప్ ను ప్రారంభిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భారీ లాభాలను ఆశించకుండా నిరుపేదలకు తగిన రాయితీలు అందించి ఫార్మసీ మంచి లాభాల వాటలో ముందుకు సాగుతున్నట్లు జంపన్న తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సాయిశ్రీ, డాక్టర్ వంశీకృష్ణ, ప్రభు కుమార్, నర్సింగ్, సురేష్ పటేల్, సంపత్, యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. అభిమానులు తీసుకొచ్చిన ఫోటోను చూసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఫిదా అయిపోయారు. ఫోటోను కొద్దిసేపు అలాగే చూస్తూ భలే పెయింటింగ్ వేయించారే అంటూ ఫోటోలో ఉన్న చిత్రాలను అలాగే పరిశీలిస్తూ ఆనందపడిపోయారు. ఇంతకీ కిషన్ రెడ్డి దంపతులకు అంతగా నచ్చిన ఫోటో ఏమిటనుకుంటున్నారా? ఉగాది పండుగను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులను సికింద్రాబాద్ బీజేపీ నాయకులు కలిశారు. అందరూ పచ్చడి భక్ష్యాలతో వచ్చి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కిషన్ రెడ్డి దంపతులకు అందజేయగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు మాత్రం తమ వెంట తెచ్చిన భారీ ఫోటోను కిషన్ రెడ్డి దంపతుల చేతిలో పెట్టారు. ఏమిటి ఇంత పెద్ద ఫోటో అంటూ కిషన్ రెడ్డి దంపతులు నవ్వుతూ ఫోటోపై ఉన్న పేపర్ను తొలగించారు. ఫోటోలో ఉన్న చిత్రాన్ని చూస్తూ అలాగే కొద్దిసేపు ఆశ్చర్యపోయారు. కావ్య, కిషన్ రెడ్డిల హ్యాండ్ పెయింటింగ్ లో ఉన్న ఫోటోలు వారిని మరింతగా ఆకట్టుకున్నాయి. కిషన్ రెడ్డి దంపతులకు అందించిన ఫోటో ఫ్రేమ్ ను భద్రంగా పెట్టండి అంటూ పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి సూచించారు.
శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని సికింద్రాబాద్ బౌద్ధ నగర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ రాజుసాగర్ల ఆధ్వర్యంలో పెయింటింగ్ తో కూడిన చిత్రాన్ని బహుకరించారు. కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపి బహుమతిని అందజేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి సారథ్యంలో బీజేపీ బలోపేతం చేసేలా ముందుకు సాగడం జరుగుతుందని వారు కిషన్ రెడ్డికి తెలిపారు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న వారిని కిషన్ రెడ్డి అభినందించారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో హనుమంతు ముద్రాజ్, శోభారాణి, నాగరాణి, భాగ్యమ్మ, లావణ్య, యాదమ్మ, మమత, గౌతమ్ తదితరులు ఉన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో బోర్డు నామినేటెడ్ సభ్యులు భారిక నర్మదా మల్లికార్జున దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చేసిన వారికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలకడంతో స్వామివారి తీర్థప్రసాదాలను అందించి ఘనంగా సన్మానించారు. భావన కాలనీలోని గణపతి ఆలయం, సీతారాంపురంలోని శివ పంచాయత ఆలయాలతో పాటు పలు ఆలయాలను దర్శించుకుని భారిక నర్మదా మల్లికార్జున దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథిగా నామినేటెడ్ సభ్యురాలి హోదాలో విచ్చేసిన భారిక నర్మదకు ఘన స్వాగతం పలకడంతో పాటు శాల్వా కప్పి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించింది. కంటోన్మెంట్ 2వ వార్డు అధ్యక్షుడు మందల శ్రవణ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో సమావేశాన్ని నెలకొల్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల జరిగే లాభాలను బస్తీవాసులకు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలని సూచిస్తోంది. రాష్ట్రాల వారీగా ఎలక్షన్ పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. సీనియర్ నాయకులు వై మల్లేష్, రామాంజనేయులు, శివ, గంజి, వంశీకెట్టు, శ్రీశైలం సతీష్, పరశురాం యాదవ్, రాజు, సాయి, భూపాల్, చిన్న, భాను, రాజుతో పాటు బస్తీవాసులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, వార్డు బీజేపీ నాయకులకు మందల శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎంటీఎస్ అత్యాచార యత్న ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు శిల్పారెడ్డి, కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్తో కలిసి పరామర్శించారు. వైద్యులను అడిగి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు కొత్తగా జరిగిన ఘటన రైల్వే పరిధి, అది కేంద్రానికి సంబంధం అంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ బండి సంజయ్ మండిపడ్డారు. మంచి జరిగితే మాకు, చెడు జరిగితే బీజేపీకి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోగా అసెంబ్లీలో మాత్రం నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారని, అది ఎలా సాధ్యమంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేశారు. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఎంఎంటీఎస్లో అత్యాచారం అఘాయిత్యం జరిగితే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. దీన్ని కూడా నెట్టే ప్రయత్నం చేశారు. ఏ జరిగినా మంచి జరిగితే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, చెడు జరిగితే కేంద్రం అంటారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.